మొఘలుల పాలనలో విచ్ఛిన్నమైన మహారాష్ట్రను అంతా ఏకం చేసి భారతదేశంలో గొప్ప రాజ్యంగా శివాజీ ఏర్పాటు చేశాడు. శివాజీ క్రీస్తు శకం 1627లో శివనేరు దుర్గంలో షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. శివాజీ గురువు దాదాజీ కుండదేవ్ మరియు శివాజీ తన ఆధ్యాత్మిక గురువుగా సమర్థ రామదాసును భావించాడు. మరాఠా సామ్రాజ్యం స్థాపించిన తరువాత క్రీస్తు శకం 1674లో ఛత్రపతి పేరుతో రాయ్గఢ్లో పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేశాడు. శివాజీ పరిపాలన కొరకు తన రాజ్యంలో అష్టప్రధాన్ అంటే 8 మంది ప్రధానులను నియమించాడు. శివాజీ చౌత్ సర్దేశ్ముఖి అనే పన్నులు విధించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ని సనాతన ధర్మోద్ధారకుడిగా వర్ణిస్తారు. శివాజీ తరువాత మహారాష్ట్రలో పీష్వాల పాలన మొదలైంది. పీష్వాలు ముఖ్యంగా బ్రిటిష్ వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. క్రీస్తు శకం 1761లో మూడవ పానిపట్టు యుద్ధం మహారాష్ట్రలోని పీష్వాలకు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీకి జరిగింది. శివాజీ భూ ఆదాయాన్ని అంచనా వేయటానికి ఖాతీ ఏకరూప కులమానమును ఉపయోగించేవాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ని హైందవ మత ధర్మోద్ధారకుడిగా వర్ణిస్తారు.